వెల్కమ్ టు పాయింట్ మీడియా. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పటికే డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్తే అక్కడ లేడని, పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో రైతు బిడ్డ అంటూ పాపులారిటీ దక్కించుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే తనదైన శైలిలో సింపతి దక్కించుకుంటూ అందరితోనూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ గా మారి చివరికి కప్పు కూడా దక్కించుకున్నాడు. ఇక కప్పు దక్కించుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిస్థితి బాలేదని పోలీసులు వెనుక గేట్ నుంచి ప్రశాంత్ ని కోరి పంపించేశారు. అయితే తాను గెలిచాను, ఎవరికో భయపడి వెళ్లిపోయేదేంటి అని పల్లవి ప్రశాంత్ పోలీసులు చెబుతున్నా వినకుండా మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకి వచ్చాడు. అప్పటికే పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులు చెబుతున్న చాలా మంది అమర్దీప్, గీతు, అశ్విని వారి కార్లను ధ్వంసం చేసి దాదాపు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రశాంత్ను అక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతున్నా వినకుండా ప్రశాంతంగా రైతు బిడ్డని తనను ఇలా వెనక్కి లాగటం ఏ మాత్రం కరెక్ట్ కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో A1 ముద్దాయిగా పల్లవి ప్రశాంత్ పేరును చేర్చారు. ఇదే కేసులో A4, A5 గా ఉన్న పల్లవి ప్రశాంత్ కార్ల డ్రైవర్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడంతో పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా ఆ విషయం మీద తాజాగా ప్రశాంత్ స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ, అన్నా నేను ఎక్కడికి పోలేదు, అవన్నీ తప్పుడు సమాచారాలు, నేను ఇంటికాడనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత గ్రామస్తుల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడించారు. వాళ్ళంతా ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ ఓ మాల వేసుకున్న అతని దగ్గరికి వెళ్లి మాట్లాడించారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ పడి పూజ ఉండటం వల్ల అక్కడికి వచ్చాడు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక అక్కడి గ్రామస్తులతో కూడా మాట్లాడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.